ప్రైజ్ లార్డ్. యాక్చువల్గా మనందరికీ యోహాన్ ఎవరో తెలిసే ఉంటుంది అనమాట. యేసుక్రీస్తు వాళ్ళ 12 మంది శిష్యుల్లో ఒకడు మన యోహాన్. శిష్యులందరిలో కూడా యేసుక్రీస్తు వారికి యోహాన్ అంటేనే ఎక్కువ ఇష్టం. అండ్ అతన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే ఈ రోమా సైనికులు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ అక్కడి నుంచి పారిపోయారనమాట భయంతో. అంతేకాదు, యేసుక్రీస్తుకి సిలువ వేస్తున్న టైంలో కూడా అక్కడుంది ఆ శిష్యులందరిలో ఒక్కడు, అది మన యోహాన్. యేసుక్రీస్తు కన్నీళ్లు కారుస్తున్న తన తల్లిని చూసి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి బాధ్యతను తనకిష్టమైన శిష్యుడైన యోహాన్కి అప్పగించాడు. అంతలాగా యేసుక్రీస్తు యోహాన్ని ప్రేమించాడు అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే శిష్యులందరిలో కూడా యోహాను చాలా చిన్నవాడు అండ్ యంగ్ కూడా. యాక్చువల్గా మన ఈ టీనేజ్లో కానీ మన ఎంగేజ్లో కానీ మనం ఉన్నప్పుడు ఎలాంటి థాట్స్ మనకు ఉంటాయి? ఎంజాయ్ చేద్దామనో, లేకపోతే ఫ్రెండ్స్తో తిరుగుదామనో, లేకపోతే సిగరెట్ తాగుదామనో, మందు కొడదామనో, అమ్మాయితో తిరుగుదామనో, ఇలాంటివి ఉంటాయి. అది 2026 అయినా సరే, లేదంటే 2000 సంవత్సరాల క్రితం అయినా సరే, అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న కుర్ర వయసులో అప్పుడుకున్న కోరికలు ప్రతి ఒక్క యవనస్తుడికి ఉంటాయి అన్నమాట. కానీ యోహాను ఎప్పుడు అలా చేయలేదు. ఎప్పుడు కూడా యోహాను యేసుక్రీస్తు వారి మాటిని, ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకొని, ఆశపడి, ఆశించి ఆ యేసయ్యకి తన జీవితాన్ని అప్పగించేశాడు. తన ఆ యొక్క యవ్వన ప్రాయంలో ఎలాంటి పాపిష్టి కార్యాలు చేయకుండా, ఆ లోక సంబంధంగా ఉండకుండా, చెడు స్నేహాలు చేయకుండా, శరీర ఆశలకు లొంగిపోకుండా, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా సరే తన కోరికలను చంపుకొని, ఆ కోరికలకి లొంగిపోకుండా తన శరీరాన్ని మలినం కాకుండా ఆ యవ్వన ప్రాయంలో ఆ జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుడికి ఇష్టమైన శిష్యుడిగా అయ్యాడనమాట. ఆ టైంలోనే కాదు, ఎప్పుడైనా సరే మనం కష్టపడడానికి కానీ, లేకపోతే మనం సుఖపడడానికి కానీ, మనం ఏదైనా చేయడానికి మన దగ్గర ఉండే పర్ఫెక్ట్ ఏజ్ టీనేజ్ అండ్ యంగేజ్ అనమాట. అలాంటి టైంలో ఎవరైతే ఈ లోక సంబంధంగా ఉండకుండా, ఇలాంటి చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా ఉంటారో, అలాంటి వాళ్ళని దేవుడు బాగా ఇష్టపడతాడు అనమాట. అలాంటి ఏజ్లో ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా దేవుడి నడవడికలో, దేవుడి మాటను బట్టి ఎవరైతే జీవిస్తారో అతడిని దేవుడు మిక్కిలిగా ఇష్టపడతాడనమాట. అండ్ అలాంటి వాళ్ళే ఈ ప్రపంచాన్ని తలగిందులు చేసేంత గొప్ప పొజిషన్స్కి ఎదుగుతారు తమ జీవితాల్లో. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా. డిఎల్ మూడీ, జార్జ్ విట్ఫీల్డ్, డేవిడ్ ట్రైనార్డ్ అని, చార్లెస్ పట్టన్, హడ్సన్ టైలర్, డేవిడ్ లివింగ్స్టన్, జార్జ్ ముల్లర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీనేజ్లో కానివ్వచ్చు, వాళ్ళ యొక్క ఎంగేజ్లో కానివ్వచ్చు, దేవుడికి తమ జీవితాలను అప్పగించేసి దేవుని చిత్తానుసారంగా, దేవుని మాట ప్రకారంగా జీవించి చాలామందికి ఉదాహరణ అయ్యారు, ఇప్పటికీ ఉన్నారు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ యవ్వన ప్రాయంలోనే నీ జీవితాన్ని దేవుడికి అప్పగించావా? అయితే ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నీ మీద దేవుడికి చాలా ఆశలు, ఉద్దేశాలు ఉన్నాయి. తుది శ్వాస వరకు వెనుతిరిగి చూడకుండా దేవుని కొరకు రోషం కలిగి నమ్మకంగా జీవించు. నీ ద్వారా దేవుడు ఎంత సేవైనా చేయగలడు.